మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన వీడియో చేయడానికి పొద్దునుంచి ట్రై చేస్తున్నా 3 అవర్స్ నుంచి. కానీ ఇట్లా మొదలు పెడుతున్నామో లేదో అట్లా వెనక నుంచి డీజే టిల్లు కొట్టు కొట్టొకటి నా మీదొట్టు అన్నట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ వస్తుంది. అందుకే ఏం చేయలేక సరే ప్రోమో వచ్చింది అదన్నా చేద్దామా అని అంటే దానికి కూడా అసలు సంధిస్తలేడు. కొంచెం సందు దొరికింది అందుకే టకటక చేద్దామని స్టార్ట్ చేసిన. మనకి ప్రోమోలో చూస్తే 2 టాపిక్స్ కనబడుతున్నాయి. మనకొకటి ఏంది ర్యాంకింగ్స్ ఇచ్చేది. ఇవాళ ఎపిసోడ్‌లో అవే ఉంటాయి మొత్తం ర్యాంకింగ్స్ ఇచ్చేది. అండ్ ఈ క్యాప్టెన్సీ టాస్క్. కెప్టెన్ ఎవరయ్యారో నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో పొద్దున్నే పెట్టేసిన. చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో పెట్టే ప్రయత్నం చేస్తా. చూడుర్రి. అట్నే నిన్న ఎపిసోడ్ రివ్యూ చూడనోళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. ఖతర్నాక్ వచ్చింది. అండ్ ఇక క్యాప్టెన్సీ టాస్క్‌లో కెప్టెన్ అయింది ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ కావడానికి గల కారణం ఏంది స్టెప్ బై స్టెప్ ఎవరు అవుట్ అవుతూ వేరు. అండ్ ఈ 15 మెంబర్స్‌ని ర్యాంక్ పెట్టి 13 మెంబర్స్‌కి 13 ర్యాంక్స్ ఇచ్చింది కదా! ఆ ర్యాంకింగ్ ఆర్డర్ ఎట్లున్నది? ఎందుకు ఇచ్చింది? అవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాం. ప్రోమోని బట్టి అట్నే మనకున్న ఇన్ఫర్మేషన్‌ని మ్యాక్సిమస్, డిక్సిమస్, మెడియేషన్‌ని బట్టి అండ్ సోషల్ మీడియాలో ఉన్న అన్ని రకాల అప్డేట్స్‌ని గమనిస్తే గనక మనకి దివ్య నిఖితకి మంచి ఫుల్ పవర్ ఇచ్చిండు బిగ్ బాస్ మామ. డాక్టర్ నిఖిత నువ్వు వచ్చినందుకు గాను నీకు ఇస్తున్న పవర్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని బట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు కదా! నా ప్లేస్ ఏంటి? నాదేంటిది? నా కథ ఏంది? నేను ఎక్కడున్నా? నేను మంచిగా ఆడుతున్నానా లేదా? అని ఊకే అడుగుతుర్రు కదా! సరే ర్యాంకింగ్స్ ఇచ్చే ఆళ్ళకంటే చూడుర్రి ఇక్కడ అంతా కూడా అగ్ని పరీక్షలో పెట్టిన టాస్కుల్ని కంటిన్యూటీలో ఉన్నట్టుగా అనిపిస్తలేదా మీకు? అగ్ని పరీక్షలో మానిటర్సు, హౌస్ క్లీనింగు, బోళ్ళ క్లీనింగు, బట్టలు మడత పెట్టడం ఇట్లాంటియన్నీ పెట్టిర్రు చూసిర్రా? సో, అక్కడ మానిటర్స్ అని పెట్టిర్రు. ఇక్కడ మానిటర్స్ ఉంటారు కాబట్టి అక్కడ మానిటర్స్ అని ఆ టాస్క్‌లు పెట్టిర్రు. ఎందుకు పెట్టిర్రు? ఈ చెత్త తుడిచే టాస్క్‌లు పెట్టింది మానిటర్ లేనిది, మానిటర్ చక్కగా చూడకపోవడం ఏందంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిర్రన్నట్టు అగ్ని పరీక్ష వాళ్ళందరికీ. అర్థమైందా? అట్నే ఈ ర్యాంకింగ్స్ అనేది అక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ చేయించి వదిలేసిర్రు. మళ్ళీ ఇక్కడికొచ్చినాక ర్యాంకింగ్స్. సరే అఫ్‌కోర్స్ ఆ ర్యాంకింగ్ పెట్టే ప్రాసెస్ ఈ ర్యాంకింగ్ పెట్టే ప్రాసెస్ వేరు. ఇక్కడ దివ్య నిఖితకి సూపర్ పవర్ ఇచ్చినట్టుగా కంటిన్యూ చేద్దాం. ఏమనుకోకరి కొంచెం అడ్జస్ట్ గారి. ఒక 2 రోజులైతే అయిపోద్దేమో అనుకుంటే ఇక ఒడతలేదయ్యా. డబుల్ బెడ్‌రూమ్‌కి ఒక డబుల్ బెడ్‌రూమ్ అబ్బా! పక్కన కట్టింది. దానికి టైల్స్ చేయడానికి తొందరగా ఏసిపోవచ్చుగా. కూలికొస్తున్నట్టున్నారు. గుత్తకైతే గంప గుత్త తీసుకుంటే జల్ది ఒడగొడతారు కానీ. రైట్. సరే ఇక్కడ మనకి ఆర్డర్స్ ప్రకారంగా ఎట్లా ఇచ్చిందంటే 13 నుంచెళ్ళి 1కి పెట్టుకుంటూ పోయింది. 13లో ఫ్లోరా గారిని పెట్టింది. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ కనబడతలేదు, మీరు కనబడతలేరు, ఏదో ఫ్లూక్‌లో వచ్చేస్తున్నాను అన్నట్టు చెప్పింది. అండ్ 12లో వచ్చేసి రాము రాథోడ్ సేమ్ పర్ఫార్మెన్స్ లేదు, ఏం కనబడతలేదు, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అండ్ కళ్యాణ్‌ని 11లో చెప్పింది. అసలు ఫైర్ స్ట్రోమ్ ఏం లేదు అక్కడ. మసిపూసి మారేడు బుస్ మసిపూసి మారేడుగా కూడా కాదు మసే. కళ్ళల్లోనే కనబడుతుంది ఫైర్ అంతా, ఇంకెక్కడ కనబడతలేదు అని చెప్పేసి ఉండొచ్చు. ఐ మీన్ రఫ్గా చెప్తున్నా. అండ్ శ్రీజకి ఇచ్చిన పాయింట్స్ అయితే మనకు ప్రోమోలో చూపించారు. నువ్వు రాయి ఇసురుతావు, సైలెంట్గా ఉండాలనుకుంటే ఎట్లా, నువ్వు గొడవ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటావు అని చెప్పింది. శ్రీజకి 10th ప్లేస్ ఇచ్చింది. హరీష్కి 9th ప్లేస్ ఇచ్చింది. మీరే ఉంటారు చెప్పండి, 13 ప్లేస్లో హరీష్కి 9th ప్లేస్ ఇవ్వడం, శ్రీజకి 10th ప్లేస్ ఇవ్వడం కరెక్టేనా అంటారా? ఏపో కామనర్స్ అందరిని ఎలిమినేట్ చేసినా ఓకే అంటారా? హరీష్కి 9th ప్లేస్ ఇచ్చింది. మనోడు అంటున్నాడు కదా, నేను గాయపడ్డ సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందా? అంతేనా? గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన. అయ్యా ఆ రేంజ్లో ఒక డైలాగ్ కొట్టిండయ్యా. ఆ తర్వాత 8th ప్లేస్లో ప్రియా శెట్టి అంటే వాయిస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఐ మీన్ కొంచెం ఇరిటేటింగ్ ఉంటుందని ఆల్రెడీ నిన్న చెప్పింది కాబట్టి ఆ ఇంటికి ప్రకారంగా అలకపోతుంది. అండ్ 7th ప్లేస్లో వచ్చి రీతు చౌదరిని పెట్టింది. ఆట కంటే ఎక్కువ దంట నక్కరే టక్క టక్కరే దండ నక్కరే డంట అని చెప్పుండొచ్చు. అండ్ సుమన్ని 6th ప్లేస్లో పెట్టింది. సుమన్ అన్న క్రేజ్ బయట వేరే రేంజ్. సుమన్ అన్న కింద తీసుకుపోయి 13థ్లోనో 11థ్లోనో 12థ్లోనో పెడితే బయట చూసిపోయిన కంటెస్టెంట్ మరి అట్లా పెట్టిందంటే ఆగమవుతుంది. అందుకని చెప్పి 6థ్లో పెట్టింది. అండ్ తనుజాని 5థ్లో పెట్టింది. క్రై బేబీ ఆఫ్ దిస్ సీజన్ అబ్బా. సరే నెక్స్ట్ 4థ్లో వచ్చి డిమాండ్ పవన్ పెట్టింది క్యాప్టెన్. ఇతని ఆట ఆమెకు నచ్చింది. క్యాప్టెన్ జెన్యూన్గా ఉంటాడు, అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ నచ్చింది. ఆల్రెడీ నిన్ననే అన్నది క్యాప్టెన్ వెరీ నైస్, క్యాప్టెన్ కాకుండా ఎవరు అంటే అని కూడా చెప్పింది కదా. రైట్, మొన్న క్యాప్టెన్సీ నచ్చింది, క్యాప్టెన్సీ టాస్క్లో పోరాడిన విధానం నచ్చిందని చెప్పుండొచ్చు. అండ్ నెక్స్ట్ 3rd ప్లేస్లో సంజన గారిని మీరు నొప్పి తెలియకుండా సూదిచ్చేస్తారు అమ్మో డేంజర్ మీరని చెప్పి అన్నది. అండ్ 2nd ప్లేస్లో ఇమాన్యుయల్ మీరు గివప్ ఇచ్చేస్తూ ఉంటారు, అందుకని చెప్పి మిమ్మల్ని 2nd ప్లేస్ అనుకుంటున్నా, గివప్లో కొన్నిసార్లు గివప్ చేస్తారు, అది కరెక్ట్ కాదు అని చెప్పింది. అండ్ 1st ప్లేస్లో బర్నీ గారు మీ ఆట ఖతర్నాక్ ఉంది, మీ గేమ్ ప్లాన్ సూపర్ ఉంది అన్నట్టుగా చెప్పింది. ఆల్రెడీ నా కాంపిటీటర్ ఎవరు అని అంటే ఖచ్చితంగా బర్నీ గారు అని చెప్పేసింది ఆల్రెడీ. సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తే ఇందులో నుంచి 5 మాత్రం ఆడడానికి వీలుంటుందని చెప్పి, తనుజ వరకు ఆడడానికి వీలుంటుందని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పాడు. కానీ మరి సుమన్ అన్న కూడా ఆటలో కనబడతాడు. సో 6 మాత్రం ఆడడానికి వీలుంటుందని చెప్పి ఉండొచ్చు. కానీ మనకి ప్రోమోలో చూస్తే 5 ఆడడానికి ఉందని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు. సో వీళ్ళందరూ క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయినట్టు ఈ ఫస్ట్ 6.
అండ్ వీళ్ళతో పాటు దివ్య నిఖిత కూడా ఉంది. సో స్పెషల్ పవర్, స్పెషల్ ఎంట్రీ, వైల్డ్ కార్డ్గా వచ్చినందుకు వైల్డ్ ఫేవర్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ప్రయోజనాలు పొందిందనమాట. సో వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు, 7 ఆడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఇమాన్యుల్, భరణి, సంజన, డెమాన్, తనుజ అండ్ సుమన్ అండ్ దివ్య నిఖిత వీళ్ళు ఆడుతున్నారు. ఇందులో మనకు చూస్తే డెమాన్ పవన్కి ఎట్లా ఇప్పుడు బాల్స్ ఇసిరేస్తే ఎవరికి ఎక్కువ బాల్స్ అతుక్కుంటాయో వాళ్ళు కెప్టెన్. బాల్స్ పడకుండా ఉంటాయి కదా, తక్కువ బాల్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ బాల్స్ వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది ఉంటుంది కాన్సెప్ట్. కానీ మీరు చూస్తుంటే అది కాదు కాన్సెప్ట్. ఎవరికి ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు ఉంటారు, తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఈ లెక్క ప్రకారంగా చూస్తే మనకి డిమాండ్ పవన్ ఫస్టే అవుట్ అయ్యిందా, లేదంటే అదే ఏదో రకంగా డిమాండ్ పవన్, సంజన, తనుజ, రీతు, దివ్య నిఖిత అండ్ వీళ్ళందరూ అవుట్ అయితే లాస్ట్కి మిగిలింది మనకి. అక్కడ చూస్తే ఫ్రేమ్లో చూస్తే సుమన్ అన్న అంటున్నా, బర్నీ గారు అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు కనబడుతున్నారు. వీళ్ళిద్దరిలో కూడా బర్నన్న ఇమాన్యుల్ ఇవి తీసుకొని పెట్టుకోవడం చూస్తుంటే మనకి ప్రోమో చూడగానే బర్నన్న క్యాప్టెన్ అయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ కాదు, ఇమాన్యుల్ క్యాప్టెన్ అయిండు. ఇది మనకి ప్రోమోలో ఉన్నదాన్ని బట్టి మనం మాట్లాడుకునేది. సో ఈ నిన్నటి నుంచి ఏం జరిగింది, మధ్యరాత్రి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి. వాటన్నిటి గురించి చాలా డీటెయిల్గా, ఇరిటేటింగ్ విషయాల గురించి చాలా డీటెయిల్గా మంచిగా రాసుకున్నా, మంచిగా చెప్తాను. పొద్దున్నుంచి ట్రై చేస్తున్నా, మంచి ఖతర్నాక్గా ఎంటర్టైనింగ్గా మనం ముందుకు పోదామని అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ నాయిస్ అనేది ఓకేనా, ఈ నాయిస్లో చేయమంటారా? యాక్చువల్లీ నాకే ఈ నాయిస్ ఉన్నప్పుడు చేస్తా అంటే నా బ్రెయిన్ పనిచేయదు తెలుసా, నాకు ఇరిటేషన్ వస్తుంది. సప్పుడు అయిందంటే సర్రమంటుంది. ఏం చేస్తాను చెప్పుర్రి, ఏడవైనా తప్పుతలేదయ్యా. ఎందులో పోయి చూసినా నేను బంకర్ తీసుకొని బంకర్లో పోయి దాక్కునేది. ట్రంప్ వాళ్ళు ఇప్పుడు ఏంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బంకర్లో దాక్కుంటా అంటారు కదా, అట్లా బంకర్ తోడుకొని బంకర్లో పోయి దాక్కున్నా, పాతాళానికి పోయి దాక్కున్నా కానీ సౌండ్ నన్ను విడిచిపెట్టి తట్టలేదు ముచ్చట. నిన్ను వీడని నీడను నేనే, నీతో వచ్చే తోడుని నేనే అన్నట్టుకున్నది అది. సరే రైట్. ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ప్రతి ఒక్కరు కూడా హైప్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. దాంతోపాటు వీలైతే www.swatipickles.com వెబ్సైట్ని విజిట్ చేయండి. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, మంచివి. చాలా యూఎస్ఏ ఆర్డర్స్ వచ్చేటి. ఈ ట్రంప్ మా చేయబట్టి యూఎస్ఏ ఆర్డర్లు వస్తలేవు. టారిఫ్లు అని చెప్పి ఈడికెళ్ళి ఆడికి పోయిన సామాన్ల మీద కూడా ఇష్టం అన్నట్టుగా ట్యాక్స్లు వేయడము, కస్టమ్ డ్యూటీలు అని ఏది పడుతుంది కష్టాలు పెడుతుండ. అబ్బా, కఠోరమైన నిర్ణయాలు తీసుకొని కానీ చాలా కష్టాలు పెడతాడు. ఇది ఏదో నాశనానికి ఉన్నట్టుకుని అది ముచ్చట ముందు ముసల పండుగ అంటే మనకు కాదు, అక్కడ అమెరికాకి అంటాను. సో సరే, ఇది మ్యాటర్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మీరైతే విజిట్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ యూకే, కెనడా, ఇంకా వేరే కంట్రీస్, అన్ని కంట్రీస్కి పంపిస్తాం మనం. ఓకేనా? సరే, మళ్ళా ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.